కొత్తగా ఏం జరిగింది? అవును. ఈ మధ్య ఎలా అయిపోయిందంటే టేజరో, ట్రైలరో, గ్లిమ్సో ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్‌గా ఉండి నచ్చుతున్నాయి. కానీ సినిమా ఏమో నచ్చట్లేదు. ఇదే రిపీట్ జరుగుతుంది గత కొన్ని నెలలుగా. అందులో మరొకటి అయ్యిందనమాట ఇప్పుడు. 'చీకట్లో మాత్రమే సీరియల్ కిల్లర్' ట్రూ క్రైమ్ స్టోరీస్ మీద పాడ్‌కాస్ట్. అంటే ఏంటని స్టార్ట్ చేశా. బట్ ఇదేమో కంప్లీట్‌లీ నీరసం. అసలు మినిమమ్ గూడా టెన్షన్, ఎక్సైట్‌మెంట్ లేకుండా భలే తీశారండి. క్రైమ్ థ్రిల్లర్ చూసినట్టు లేదు. 'చీకట్లో చుక్కలు' అనే సీరియల్ చూసినట్టుంది. ఎక్సెప్ట్ కిల్లర్ బ్యాక్ స్టోరీ రెస్ట్ అంతా అస్సామే. అదొక్కటే ఓకే అనిపించింది. న్యూస్ ఛానెల్స్‌లో యాంకర్‌గా మానేసి ట్రూ క్రైమ్ స్టోరీస్ మీద పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటది సంధ్య. అంతలోనే తనకి క్లోజ్ మెంబర్ అయిన బాబీ అనే ఆమెని ఒక మాస్క్ మ్యాన్ చంపేస్తాడు. ఎవడో, ఎందుకు, ఎలా అనేది ఈ 'చీకట్లో'. ఒక క్రైమ్ థ్రిల్లర్‌కి థ్రిల్ అనేది చాలా ముఖ్యం. అది సస్పెన్స్‌తో మెయింటైన్ చేస్తూ తీసుకెళ్ళేదవ్వచ్చు. లేకుంటే ట్విస్ట్‌లతో క్యారీ అయ్యేలా చేసేదైనా అయ్యుండొచ్చు. థ్రిల్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. కిక్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే కిక్ ఉండాలి. లేకపోతే ఎక్కదు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో 'నేరాలు ఘోరాలు' అని ఒక షో రన్ అయ్యేది. 90స్ కిడ్స్‌కి బాగా తెలుసు. ఇప్పుడు వాళ్ళకి దాని పాపులారిటీ అంత తెలీదు. నూతన్ ప్రసాద్ గారు రన్ చేసే టైంలో ఈ షోకి బీభత్సమైన రేటింగ్స్ పడ్డాయి. కానీ తర్వాత మొత్తం పోయింది. ఎందుకు? ఆయన నేరేట్ చేసే ఆ స్టోరీ టెల్లింగ్‌లో కిక్కు, థ్రిల్లు ఉండేది. కానీ తర్వాత వాళ్ళలో అది మిస్ అయింది. షో గూడా మిస్ అయిపోయింది. ఏది తీసుకున్నా ఎంత ఎంగేజింగ్‌గా చెప్పామనేదే ఇంపార్టెంట్. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్‌కి ఇది ఇంకా టైట్‌గా చెప్పాలి. ఇక్కడ ఎలా ఉంటది అంటే అసలు మినిమమ్ సీరియస్‌నెస్ లేకుండా పోతున్నట్టు ఉంటది. కిల్లర్‌ని పట్టుకోవాలనే ఇంట్రెస్ట్ ఒక్క చోట కూడా రాలేదు నాకైతే. ఏంటి పట్టుకుంటున్నారా? సరే పట్టుకోండి అన్నట్టే. ఆ ఇన్వెస్టిగేషన్ ఏమో ఇన్వెస్టిగేషన్‌లా ఉండదు. సీసీటీవీలు ఎందుకున్నాయో తెలీదు. ఎందుకు చెక్ చేయరో తెలీదు. చెక్ చేసినా ఎందుకు ఏం దొరకలేదో తెలీదు. ఆ కిల్లర్ ఇంటి లోపలికి ఎలా వచ్చేస్తున్నాడో చెప్పరు. గోడలోంచి అలా మాయమై వచ్చేస్తున్నాడేమో మరి. ఏంటో ఏదేదో తీసేశారు. చివరికి తెచ్చి ఇదిగోండి కిల్లర్ అన్నట్టుంటది. అప్పటికే ఫుల్లు డెడ్డు, బోరింగ్ ఎగ్జిక్యూషన్ దెబ్బకి. పర్ఫార్మెన్సెస్ వైస్ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు అందరూ. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా లేకుంటే ఇంకా యాక్టింగ్‌కి స్కోపే ఉంటది చెప్పండి. ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్‌లో బీజీఎం ఒకటుంటది. అదొక్కటి బావుంది. ఫైనల్లీ 'చీకట్లో' అంటే ఎలా ఉండాలి? కిక్కు ప్రాప్తిరస్తులాగా ఉండాలి. కానీ ఇక్కడ 'చీకట్లో' బోరింగ్‌గా ఉంది. మీ ఇష్టమిక. మూవీ అయితే తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. 'చీకట్లో' మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.